రాజులు రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం. చాలు. ప్రభు ఈ వాక్య భాగం మనందరి వినికిడిలో ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ అధ్యాయంలో 4 కుష్ఠరోగులను మనం చూస్తున్నాం. ప్రారంభ వచనంలో 3వ వచనంలో 4 కుష్ఠరోగులు. ఈ కుష్ఠరోగులు ప్రాంతము బయట వెలివేయబడ్డారు. కుష్ఠరోగుల్ని పట్టణంలోనికి చేర్చుకోరు. కుష్ఠరోగుల్ని పట్టణంలోనికి చేర్చుకోరు. ఈ 4 కుష్ఠరోగులు పట్టణం వెలుపల, ఆ రోజుల్లో కుష్ఠరోగులు చాలామంది ఉండొచ్చు, చాలామంది కుష్ఠరోగులు పట్టణం వెలుపల ఉండొచ్చు. కానీ ఈ 4 కుష్ఠరోగులు మాత్రము కలిసి ఉన్నట్టుగా, ఒక ఐక్యతతో ఉన్నట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే పట్టణపు వెలుపల వీరు త్రోసివేయబడ్డారు, అంటరాని వారిగా వీరు ఉన్నారు. వీరిని లోనికి రానివ్వడం కానీ, వీరి చేతి నీళ్లు ఎవరు త్రాగరు. వీళ్ళు వెలివేయబడ్డవారు. వెలివేయబడిన వారి ద్వారా దేవుడు పట్టణానికే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప దీవెనను దేవుడు కలగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కుష్ఠరోగులు పట్టణం వెలుపల ఉన్నారు. పట్టణం లోపలేమో మంచివారు, ఆరోగ్యవంతులు, మంచి హోదాలో ఉన్నవారు, రాజుతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా పట్టణపు లోపల ఉన్నారు. పట్టణపు బయట వీళ్ళున్నారు, కుష్ఠరోగులు. చివరిగా ఆ రోజుల్లో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎలాంటిదంటే, గాడిద తల కూడా 50 రూపాయల యొక్క విలువనంట ఆ రోజు. మనకంటే ఇప్పుడు 50 రూపాయలు అంటే చాలా తక్కువ. కొన్ని వేల సంవత్సరాల కిందట, యేసు ప్రభు క్రీస్తు ప్రభు వచ్చే 2000 సంవత్సరాలు అయింది క్రిందట. 2021 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి. ఆయన కంటే ముందు పూర్వం ఎలీషా కాలంలో జరిగిన సంగతి ఇది. అప్పుడు 50 రూపాయలు అంటే ఎంత? 80 ఒక నిమిషం. గాడిద తల 80 రూపాయలు కరెక్ట్. అరపావు ఏమంటారు? పావురపు రెట్ట 5 రూపాయలు. 80 రూపాయలు, 80 రూపాయలు వేలు గాడిద తల. అప్పట్లో అంత కాస్ట్లీగా అమ్మేవారు. కరువు అలాంటిది. ఈ రోజుల్లో కూడా మటన్ రేటు పెరిగిపోతుంది, మీకు తెలుసు. చికెన్ రేట్లు పెరిగిపోతున్నాయి, మీకు తెలుసు. ఆ కొనే స్థితి, స్తోమత లేని యొక్క అమ్మ తిప్పకండి తల్లి, తిప్పకండి రా, అలా పెట్టండి. మీరు ఏం అలా తిప్పకండి, అలా పెట్టుకొని ఉండండి. రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయి అక్కడ పావురపు రెట్ట అంటే పావురము వేసే రెట్ట, పావురం రెట్ట ద్వారా కూడా కొన్ని కార్యాలు, కొన్ని వ్యాపారాలు జరుగుతాయి. సరే, ఆ రోజుల్లో పావురపు రెట్ట 5 రూపాయలు. కొనటోడు కొనలేని స్థితి, తినటోడు తినలేని స్థితి, బ్రతకలేని స్థితి, బాగుపడలేని స్థితి. క్షామం వచ్చేసింది, కరువు వచ్చేసింది. 2020లో కూడా భయంకరమైన కరువు. ఈ పాట నేను ఎందుకు రాశానో తెలుసండి, మంచి గోధుమతో కొండే తేనెతో అని. ప్రభు మనని 2020 సంవత్సరంలో
ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు పోయాయి, నిలిపివేత. ఉద్యోగాలలో ఏమంటారు, నెల శాలరీ వచ్చే వారికి అర్ధ శాలరీ వచ్చే వారికి ఆ మాత్రం కూడా తీసేసి 1 నెల 2 నెలలు ఇచ్చి మిగతా నెల నుండి కరువు వచ్చింది. అలాంటి సమయంలో కూడా దేవుడు మనల్ని మంచి గోధుమతో కొండ తేనెతో దేవుడు మనల్ని పోషించాడు. విశ్వసించిన వారు దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరిచాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సహాయం ఎక్కడి నుండో దేవుడు మనల్ని పోషించాడా లేదా? ఆ కరువును దాటుకొని వచ్చేసాం. ఆ కరువు దినాల్లో ఎక్కడికైనా వచ్చింది. కొంతమంది బిడ్డల్లో సాక్ష్యం వింటే అసలు ఎవరెవరో బియ్యము, పండ్లు, ఫలాలు, కూరగాయలు, పొట్లాలు ఇట్లా ఎన్ని రకాలుగా వద్దన్నా వచ్చి ఇంట్లో స్టాక్ నిల్వరమై, ఆ విధంగా దేవుడు అనేకులను ఏ ఒక్కరిని ఆకలితో ఉంచకుండా మన భారతదేశంలో ఉన్న ప్రతి వారిని దేవుడు పోషించాడు. ఆమె కరువు వచ్చింది. ఇశ్రాయేలు దేశపు యొక్క రాజు దగ్గరికి కరువు వచ్చింది. దేశమంతటా కరువు ఉంది. అందులో ఎలాంటి కరువు అంటే తినడానికి తిండి లేదు, భయంకరమైన కరువు, ఆకలి, మంట. ఒకరోజు ఆకలితో తట్టుకుంటారు, 2 రోజులు తట్టుకుంటారు, 10 రోజులు తట్టుకుంటారు, ఇంచుమించు ఏదో ఒక 15 రోజులు తట్టుకుంటారు. అంతకు మించి పేగులన్నీ మాడిపోయి ఎంత భయంకరమైన విపరీతమైన ఆకలి చేత బాధపడుతూ ఇద్దరు స్త్రీలంట మాట్లాడుకున్నారంట. ఇదిగో మనకు పిల్లలు ఉన్నారు, పుట్టారు, ఈరోజు నీ కుమారుడు, ఒక స్త్రీ చూడు, ఆ స్త్రీలలో కూడా జ్ఞానంగా ఒక స్త్రీ, ఇద్దరు, ఈరోజు నీ కుమారుని వండుకుందాం, తిందాం, రేపు నా కుమారుని వండుకొని మన ఆకలి తీర్చుకుందామని బుద్ధి కలిగి, అంటే జ్ఞానంతో ఏమన్నది, ఈరోజు నీ బిడ్డ నా బిడ్డ అనలే. ఆ బుద్ధి లేనిదేమన్నది, సరేలే అన్నది. బుద్ధి లేనిదేమన్నది, సరేలే. ఆమెనే అనొచ్చు కదా, నా బిడ్డ ఎందుకు, ఈరోజు నీ బిడ్డ అని. ఆ విధంగా జ్ఞానంగా మాట్లాడింది ఒక స్త్రీ. నీ బిడ్డని ఈరోజు, నా బిడ్డని రేపు. సరేలేని ఒప్పందం కుదిరింది. ఇద్దరు కలిసి ఆ బిడ్డను బండ కొట్టి చంపుకొని వండుకొని తిని సుఖపడ్డారు. 2వ దినంకి వచ్చి ఈరోజు నీ బిడ్డ కదా అనేసరికి ఈమన్నది, నా బిడ్డను నేను ఇయ్యను, నా బిడ్డను నేను చంపను. ఆ విషయమును రాజు దగ్గరికి ఆ స్త్రీ తీసుకెళ్ళింది. అయ్యా, మేమిద్దరం కలిసి ఒక నిబంధనకు వచ్చాం. మొదట ఏమంటది, రాజు నాకు సహాయం చేయాలన్నప్పుడు రాజు అంటాడు, దేవుడే సహాయం చేయడం మానేశాడు, నేను ఎక్కడి నుండి సహాయం చేయాలి? కాబట్టి నా వలన ఏ సహాయం అడగకండి, మిమ్మల్ని పోషించమని అడగకండి, మీకు అన్నం పెట్టమని అడగకండి, మీకు డబ్బులు ఇవ్వమని అడగకండి. నా పరిస్థితి ఘోరంగా ఉంది, నేనే బతకాలంటే కష్టం, నా కుటుంబం పోషింపబడాలని కష్టం, నా రాజ్యం నడవాలంటే కష్టం. కాబట్టి నన్ను ఏమాత్రం అడగొద్దు. అయ్యా, మీరు ఏమి ఇవ్వకున్న పర్వాలేదు, కానీ మా పంచాయతీ, మా దగ్గర జరిగిన ఒక దానికి తీర్పు తీర్చు. ఏంది తీర్పు అంటే, మేమిద్దరం అనుకున్నాం ఈరోజు నీ బిడ్డ, రేపు నా బిడ్డ అనుకున్నది. కానీ ఆమె నా బిడ్డను తినివేసిన తర్వాత తన బిడ్డను ఇవ్వకుండా దాచిపెట్టుకుంది. ఆ విషయం వినగానే ఇశ్రాయేలు యొక్క రాజుకి గుండెలు బద్దలైపోయి, కరువు ఎంత మాత్రమే పెరిగిపోయింది తన రాజ్యంలో అని గుర్తించి బట్టలు చింపుకొని ప్రాకారపు గోడల మీద తిరుగుతూ వెర్రి కేకలు వేస్తూ, దీనికంతటికి కారణం ఆ రాజు, ఆ యొక్క దేవుడే, ఆ యొక్క ప్రవక్తే. ఆ ప్రవక్త ఎక్కడున్నా ఎలీషా తల నరుక్కొని వచ్చిన వానికి బహుమతి ఇస్తానని ప్రకటించేశాడు. ఒక అధిపతిని పంపించాడు, ఎక్కడ ఎలీషా కనబడినా ఎలీషా తల నరుక్కొనిరా. ఆ ప్రవక్త ప్రవచించిన ప్రకారం ఈ విధంగా జరుగుతుంది, అతన్ని పట్టుకొని వచ్చి తీసుకొని రా అన్నాడు. అతడు వెళ్ళి ఎలీషాను ముట్టబోయే లోపే ఎలీషా ప్రవచనం చెప్తున్నాడు, ఒకడు నా కొరకు వస్తున్నాడు, నన్ను చంపాలని తన యజమానుడు రాజు పంపించాడు. ఇదిగో వాడు వస్తుండగానే వాడిని పట్టి తలుపులు మూసివేయండి. వాడిని మూసివేసిన వెంటనే ఇశ్రాయేల్ యొక్క రాజు కూడా వెంటనే తన వెనుకనే వచ్చాడంట. రాగానే రాజుతో ఏమంటున్నాడు తెలుసా ఎలీషా,
రాజా, రేపటి రోజున చూడండి ఆ మాట. అప్పుడు ఎలీషా ఒక్క ఇంటికి ఒక మానిక సన్నని పిండియు ₹1 చదవండి ఆ మాట చదవండి. ఆ మాట ఆలకింపుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయికొకటికి ఒక మానిక సన్నని పిండియు ₹1 రూపాయికొకటింటికి 2 మానికల యావలును అమ్మబడును. దేవునికి స్తోత్ర. రూపాయికి ₹80 ఆ యొక్క కార్యాలన్నీ కూడా తక్కువ ధరలోనికి, ప్రైస్ లెస్ అయిపోతుంది. కరువు తీరబోతుంది, రేపటి రోజున దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు అని దేవుడు చెప్పినప్పుడు, ప్రవక్త ప్రవచించినప్పుడు ఈ రాజు దైవజనుడు చెప్పిన మాట మీద ఆనుకోడు, దైవజనుడు చెప్తున్న మాట మీద విశ్వసించడు. వీని మాటలు వింటాడు, కానీ దేవుని యొక్క సేవకుడు చెప్తున్న మాటను నమ్మడు. అందుకే కరువు వచ్చింది. దేవుని మాట మీద విశ్వాసం లేకపోతే మనకు కరువు వస్తుంది. దేవుని యందు విశ్వాసం లేనివాడు కరువులోనికి వెళ్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసముతో మనం బ్రతకాలి. ఈ సంవత్సరం అంతా మనం విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. మనం ఈ సంవత్సరం అంతా జీవించాలంటే మనలో దేవుని గురించిన విశ్వాసం కనిపించాలి. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనని ఎంత కరువు వచ్చినా, ఎన్ని తెగులు వచ్చినా, ఎన్ని నాశనకరమైన కార్యాలు జరిగినా, నా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడి పోషించి నడిపిస్తాడని విశ్వసించిన వారు చేయెత్తి హల్లెలూయా చెప్పండి. విశ్వాసం నీకు ఉండాలి. మనుషులు చెప్తున్న మాటల మీద కాదు విశ్వాసం. ఈ రాజు యొక్క మిస్టేక్ ఏందో, ఈ పొరపాటు ఏందో చెప్పనా? ఇతను అధిపతి యొక్క చేతి మీద ఆనుకున్నాడంట. చూడండి ఇతని యొక్క పొరపాటు. అధిపతి యొక్క ఎవరి చేతి మీద రాజు ఆనుకొనెనో అయ్యా అధిపతి. చూడండి, అధిపతి చేతిలో ఉన్నాడు. అధిపతి చేతి మీద ఆనుకున్నాడు. అధిపతి చెయ్యి ఇతనికి రక్షణగా ఉంది. ఇతనికి రక్షణ లేదు. ఆ అధిపతి లేకపోతే ఇతనికి దిక్కు దివానా లేదు. కొంతమంది ఎవరి మీద ఆనుకుంటున్నారో ఆలోచించండి. అదే 17వ వాక్యంలో కూడా మాట అంటారు, రాజు ఎవని చేతి మీద ఆనుకునేనో, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ద్వారమున నిలవబడు. ఆ అధిపతి యొక్క గతి అక్కడ రాయబడ్డది. మన మనుషుల చేతులలో, మనుషుల మీద ఆనుకోకూడదు. మనం ఆనుకోవాల్సింది మనం ఆరాధిస్తున్న దేవుని మీద నీ మనసు ఆనుకోవాలి. దేవుని ఆనుకొనుట అంటే ఆయన ఆనుకొనుట అంటే ఆయన నమ్ముకొనుట. అందుకే దేవుని వాక్యం అన్నది, రాజులను నమ్ముట వ్యర్థము, అధిపతులను ఆశ్రయించుట వ్యర్థము, మనుషులను నమ్ముట వ్యర్థము. ఈ సంవత్సరంలో మీరెవరు మనుషులను నమ్మొద్దు, రాజులను ఆశ్రయించొద్దు. మీరు ఆశ్రయించాల్సింది దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, దైవ సేవకులని, పరిశుద్ధులను ఆశ్రయించి అంటుకట్టుకొని మీరు బ్రతికినట్లయితే నా దేవుడు కరువులో కూడా మిమ్మల్ని పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుని మీద ఆనుకుంటలేడు రాజు. దైవజనుని మాటలు విశ్వసిస్తలేడు రాజు. దైవజనుని వైపు వెళ్ళట్లేదు, దైవజనుని అడగట్లేదు. ప్రతి కార్యానికైనా ఇతడికి కావాలి ఎవడు? అధిపతి. ఏ చిన్న కార్యానికైనా అధిపతి జరుపుతాడు. అయ్యా ఎట్లంటావు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం? అధిపతి కాదు, నీ అధిపతి, నీ ఇంటికి అధిపతి, నీకు అధిపతి ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనను నువ్వు అధిపతిగా చేసుకోవాలి. నా ఇంటికి అధిపతివి నీవు, నా ఇంటికి నాయకుడవు నీవు. నన్ను నడిపించు. ఈ నూతన సంవత్సరంలో నూతన మార్గాలను నడిపించయ్యా. భయంకరమైన కరువు. ఒకవైపు కరువులో
మనము దేవునికి మొరపెట్టాలి. కరువులో దేవుని వైపు చూడాలి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భూమి మీద ఉన్న సమస్త జీవులకు ఆహారం ఇచ్చువాడు ఆయన. ఆమేన్. పిచ్చుకలను సైతం, ఆకాశ పక్షులను సైతం పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను మనల్ని పోషించడా? మంచి గోధుమతో కొండ తేనెతో నా ప్రభుని నీ సంవత్సరం అంతా పోషించబోతున్నాడు. కరువు వైపు చూడకు, కరువులో నుండి నేను పైకెత్తే దేవుని వైపు చూడు. కరువులో మనుషుల వైపు వెతకకు, ఆ కరువులో దేవుని వైపు చూసి నా సహాయము నీవే. రాజు అంటున్నాడు, యెహోవాయే సహాయం చేయకుండా మానాడు. ఎందుకు చేయడాయన? మన దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? యెహోవాయే నీకు సహాయకుడు, నేనే నీకు సహాయం చేయవాన్ని, నేనే నిన్ను ఆదుకొని వాణ్ణి, నేనే నిన్ను ఉన్నతమైన స్థలంలోనికి తీసుకెళ్లేవాన్ని. మరి రాజు ఎందుకు ఈ మాట అంటున్నాడు? నువ్వు మనుషుల వైపు చూస్తే ఆయన సహాయం చేయడు, నువ్వు రాజుల వైపు చూస్తే ఆయన సహాయం చేయడు. నీ సహాయం ఆయన వైపు కన్నెలెత్తి కోరుకోవాలి. ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో, నన్ను పోషించు, నన్ను కాపాడు, ఏ తెగులు నా గుడారం రాకుండా సమీపించకుండా కాపాడు, నీ రెక్కలు నా మీద చాపని కోరుకుంటే నా ప్రభు ఈ నూతన సంవత్సరంలో తన 2 రెక్కలను నీ మీద చాపుతాడు. ఆమేన్. హల్లెలూయా. కరువు ఒకవైపు, కరువులో తల్లడిల్లిపోతున్నారు ప్రజలు. ఆ సందర్భాల్లో రాజుతో చెప్తున్నాడు ఎలీషా, అంటున్నాడు, రేపటి వరకు నిరీక్షణ కలిగి ఉండు, రేపటి వరకు నిరీక్షణ కలిగి ఉండు, తొందరపడొద్దు. రాజా, రేపు ఇలాంటి అద్భుతం జరగబోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి వరకు నిలిచి ఉండండి. ఈ రోజున నీ కుటుంబంలో ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నావో తొందరపడకు. మరుక్షణం నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. మరుదినం దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. సూచకార్యాలు, మహత్కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. రాజా, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు. రేపటి రోజున నా దేవుడు ఇలాంటి అద్భుతం నీ పక్షంగా, నీ రాజ్యములో, నీ పట్టణంలో దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించిన వారు హల్లెలూయా చెప్పండి. మన దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేయుటకు శక్తిమంతుడు. ఏ జనము ఎదుట చేయలేని అద్భుతాలు నీ మధ్యలో ఉండి, మన మధ్యలో ఉండి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకకార్యాలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఈ నూతన సంవత్సరంలో ఆయన చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు పొరపాటున తొందరపడి దేవుని దూషించకు, తొందరపడి వాక్యాన్ని దూషించకు, తొందరపడి దైవ సేవకులను దూషించకు. నాకు దేవుడు ఏం చేశాడు? ఎన్ని కష్టాలు నేను ఉండేది, నువ్వు కాదు, ఆ కష్టాలు కూడా నువ్వు మోయడానికి శక్తినిచ్చిన వాడే దేవుడు, వాటిని భరించడానికి కృపనిచ్చిన వాడు దేవుడు. ఎంతోమంది వారు శ్రమలను తట్టుకోలేక, మహాభయంకరమైన శ్రమలను తట్టుకోలేక, నానా రకమైన పరిస్థితుల గుండా వెళ్తూ తమ్మును తాము హతపరుచుకుంటున్న రోజుల్లో కూడా ఈ రోజు వరకు ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్లు దిగమింగుతున్నాయినా నువ్వు నిలిచి ఉన్నావు అంటే దేవుడు నీ మీద కృప చూపి ఉన్నాడు. ఇంకొంచెం నిరీక్షణ కలిగి ఉండు. ఈ శ్రమలు ఎనదగినవి కాదు, ఈ కష్టాలు ఎనదగినవి కాదు. ఇదిగో నా దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని నీ జీవితంలో దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. దాని కొరకు నీకు కావాల్సింది నిరీక్షణ, ఓర్పు, సహనము. కనిపెట్టుకొని దేవుడు నాకు మేలు చేయలేదని, దేవుడు నాకు ఏమీ పట్టించుకోవట్లేదని నీ విశ్వాసాన్ని సన్నగిలనీయకు. మనుషుల వైపు పోకు. ఏ విధం చేతనైనా దేవుడు సహాయం చేస్తాడు. ఆ 2 స్త్రీలు వచ్చిన వారికి ఏం చెప్పాలండి? ఈయన, అమ్మా భయపడొద్దు, మన దేవుడు సహాయం చేస్తాడు. మీరు ఎందుకు అలాంటి పిచ్చి పని చేశారు? దేవుని మీద మీకు విశ్వాసం లేదా? బుద్ధి లేదా? ఎందుకు అలాంటి పాడు పని చేశారు? మన దేవుడు సహాయం చేసే సహాయకర్త. ఆయన నిశ్చయంగా సహాయం చేస్తాడమ్మా. నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పాల్సిన రాజు చెప్పలేకపోయాడు. కారణం ఏంటంటే అతనికే నిరీక్షణ లేదు, అతనికే విశ్వాసం లేదు. అలాంటి సందర్భంలో విశ్వాసం కలిగిన మాటలు చెప్తున్నాడు ఎలీషా. రేపటి వరకు నిలిచి ఉండండి, రేపటి వరకు ఓపి. అంత మధ్యలో ఆ అధిపతి ఉన్నాడు చూడండి, రాజు ఆనుకున్న అధిపతి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే, ఇది
ఒక మాట చూడండి, నాకు చక్కగా అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆకాశపు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. దైవజనుడు చెప్పిన మాటకు ఈ అధిపతి రివర్స్గా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అండి? ఏం మాట్లాడుతుందో తెలుసా? యెహోవా ఆకాశ కిటికీలు తెరిచినా, యెహోవా ఆకాశ కిటికీలు తెరిచినా మన ఆకలి తీరదు, మన కష్టాలు తీరవు, మన బాధలు పోవు. అవివిశ్వాసపు మాటలు మన నోట ఈ సంవత్సరంలో అవివిశ్వాసపు మాటలు రావద్దు. మన నోట విశ్వాసం కలిగిన మాటలే రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాటలు రావాలి చెప్పాలి? విశ్వాసపు మాటలు, విశ్వాసపు మాటలే. ఇది జరగదని నీ భార్య అన్నదనుకో, ఇది జరుగుతుందని భర్త అనాలి. అవునే ఇది జరగదు అన్నడానికి పోయినట్టే, ఇద్దరు కలిసి గంగలు కలిసినట్టే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో ఈ సంవత్సరంలో ఒక ఉన్నతమైన విశ్వాసం క్రియ చేయునుగాక. ఇందాక ఎవరో పాట పాడారు, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో ఒకరిని ఒకరు ఉజ్జీవపరుచుకొని, ఉరికొలుపుకొని, బలపరుచుకొని, దైవ సేవకుడు ఏం చెప్పాడు, వాక్యం ఏం చెప్తుంది, దేవుని సత్యం ఏం చెప్తుంది, ఆ మాటలందు మనం విశ్వసించినట్లయితే దేవుని మహిమను ఈ నూతన సంవత్సరంలో చూస్తాము. ఆమేన్. ఆ విశ్వాసం రావాలి. కరువులోనైనా మన దేవుడు మనల్ని పోషిస్తాడు. వీడు అంటున్నాడు, యెహోవా కిటికీలు తెరిచినా, తలుపులు తెరిచినా, ఒక మాట చెప్పాలంటే ఆకాశ వాకిళ్ళు తెరిచినా మన కష్టాలు మాత్రం. అవివిశ్వాసపు మాట రాజును కృంగదీసింది. అవివిశ్వాసపు మాటలు పట్టణంలో ఉన్న ఆ ప్రాంతస్తులను కృంగదీసింది, బలహీనపరిచింది. నీ నోటి మాటల ద్వారా అనేకులు కృంగిపోతారు. నీ నోటి మాటల వలన అనేకులు నలిగిపోతారు. నీ నోటి మాటలు బలహీనంగా ఉంటే అనేకులు నాశనానికి సిద్ధపడతారు. నీ నోటి మాట అనేకులకు జీవాన్ని కలిగించే మాటగా ఉండాలి. నీ నోటి మాటల వలన అనేకులు దేవుని తట్టు తిరగబడాలి. నీ నోటి మాటల వలన అనేకులు విశ్వాసంలో స్థిరపడాలి. ఈ రోజు నుండి నీ మాటలు విశ్వాసం కలిగిన మాటలుగా మార్చబడునుగాక. మన మాటల్లో శక్తి ఉండాలి. యోబు దగ్గరికి వచ్చి భార్య అంటుంది, ఏం చేశాడు? దూషించి చనిపోని దేవుణ్ణి. మూర్ఖురాలను మాట్లాడకు, నాకు శరీరం కుళ్ళి కృషించి నశించిపోయిన నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను. విశ్వాసపు మాటలు నీ నోట, విశ్వాస మాటలు నీ ఇంట, విశ్వాస మాటలు నీ పిల్లల మధ్యలో వినిపించాలి. విశ్వాసము ద్వారా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సంవత్సరం అంతా మీరు నడిపించబడాలి. విశ్వాసం లేకుండా ఏ అద్భుతాలు మీ ఇంట్లో జరగవు. మీ కుటుంబాల అద్భుతాలు జరగని విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్ర. ఆ అధిపతి అంటున్నాడు, జరగదో జరగదో జరగదో. ఎలీషా అంటున్నాడు, రే పిచ్చోడా, అద్భుతాన్ని నువ్వు చూస్తావు కానీ చేతులతో ఎత్తుకోలేవు, నోటికి తీసుకొని తినలేవు, చూచుచుండగానే నువ్వు చూస్తావు కానీ అనుభవించవు. ఎందుకో తెలుసా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన మాటల యందు విశ్వసించి నమ్మకం ఉంచిన వారే వాగ్దానాలను అనుభవిస్తారు. వాగ్దానాలు తీసుకున్నారు, ఇదిగో వాగ్దానాలు తీసుకున్నారు. వాగ్దానాలు తీసుకోవడం కాదు, వీటిని అనుభవించాలి. అనుభవించాలి. ఎలా అనుభవిస్తారు? విశ్వాసం ద్వారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు, రే వాగ్దానం తీసుకున్నావు కానీ అనుభవించవురా. కొంతమందికి వస్తుంది ఇట్లా, ఏమని వస్తుందండి, ఇదిగో ఇక్కడ వాక్యం ఒకటి ఉంది. నేను ఒక సహోదరుడికి ఒక వాక్యం వచ్చింది, నువ్వు ఇంకనూ సంపాదిస్తావని వచ్చింది. ఆ బ్రదర్ అలాగే అనుకుని వచ్చాడంట, సంపాదించింది కాకుండా ఇంకనూ
మంచిది. కొంతమంది అట్లాంటి వాగ్దానాలు చూసి నేనేం సంపాదిస్తానండి, ఏందో ఏమొచ్చింది, ఇప్పుడేం సంపాదించినని ఇంకేం సంపాదిస్తానని. అవి విశ్వాసపు అలాంటి వాళ్ళు అనుభవించరు. అలాంటి మాటలు, ఈ వాగ్దానాలు తీసుకున్న తర్వాత మాటలు వస్తే అనుభవించరు. మీరు అనుభవించాలంటే నా దేవుడి వాగ్దానమును నాలో నెరవేర్చబోతున్నందుకే స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చూడండి, ఎలీషా చెప్పిన మాటలు నెరవేరెను. 18వ వాక్యము చివరి మాట, దైవజనుడు రాజుతో చెప్పిన ఆ మాట నెరవేరెను. మన దేవుడు మనకిచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను నేను విడువను. గట్టిగా నెరవేరుస్తాడా లేదా? ఏమేం చెప్పాడు అవన్నీ నూతన సంవత్సరంలో దేవుడు మీకు చేయబోతున్నాడు, చేస్తాడు. నిశ్చయముగా విశ్వసించిన వారు గట్టిగా చేతులెత్తాలే. అది అది వెరీ గుడ్. హలే, చేస్తాడు ఆయన, విశ్వసించండి. ఈ వార్త ఏ వార్త? ఈ వార్త రాజుతో ఎలీషా చెప్పిన మాట దేశమంతటా ప్రకటించబడిపోయింది. ఎలీషా ఇట్లా అంటున్నాడు, రేపటి రోజున. న్యూస్ ఎంతసేపు అండి? ఫార్వర్డ్ ఎంతసేపు అవుతుందండి? మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తారు ఈ రోజుల్లో? ఫార్వర్డ్ చేయడం అంటే అమ్మా షేర్ 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 షేర్. ఫార్వర్డ్ అంటే ఏంది? షేర్ చేయడం. ఆ రోజుల్లో ఏ వాట్సాప్ ఉందో తెలియదు. దేశమంతటా, పట్టణమంతటా, రాజ్యమంతటా ఎలీషా చెప్పిండు రేపటి రోజున అద్భుతం, ఎలీషా చెప్పిండు రేపటి రోజున అద్భుతం. ఆ వార్త దేశమంతటా ప్రకటించబడుతుంది. రాజు కూడా విన్నాడు, ఆ అధిపతి కూడా విన్నాడు. రేపటి రోజున చూద్దాం, దేవుడు వాకిలి తెరుస్తాడా, కిటికీలు తెరుస్తాడా చూద్దాం. వెళ్ళిపోయారు. ఈ 4 కుష్ఠరోగులండి. వీళ్ళ లోపల ఏం జరుగుతుందో తెలియదు కదండి, వీరికి తెలియదు కదా. ఈ 4 కుష్ఠరోగులు ఆ పట్టణం ద్వారం దగ్గర కూర్చుని ఉన్నారంట. బయట కరువులో చావడం కంటే లోనికి పోదాంరా. లోనికి పోయినా లోన మనల్ని రానివ్వరు, తలుపులు బంద్ చేశారు, లోనికి రానివ్వరు. లోనికి పోయినా బయటికి పోయినా చావు తప్పదు. వారొకటి, ఈ కుష్ఠరోగులను మీరు గమనించండి. ఒక్క మాట, వారికి ఆ వార్త కూడా వారు వినకుండా, ఆ వార్త వారికి అందలేదు. కానీ వారు ఏం చేశారో తెలుసా? మనం లోనికి వెళ్ళినా బయటికి వెళ్ళినా మనం చస్తాం. కాబట్టి ఈ చావు ఏదో సావడం కంటే, ఈ సావు ఏదో సావడం కంటే మనం ముందుకు పోయే సద్దాం. ఆమెను చెప్పండి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వెనుకకు వద్దు, ముందుకే సాగుదాం. సావైన బతికైనా ముందుకెళ్దాం. అలాంటి నిరీక్షణ, అలాంటి ధైర్యం నీకు, నాకు, మనకు దేవుడు కలిగించును కాదు. వెనుకకు తిరగకండి. ముందు చూస్తేనేమో సిరియాల దండు, లోన చూస్తేనేమో పట్టణస్థులు తలుపులు తెరవట్లేదు, మూసుకొని ఉన్నారు, వీళ్ళని లోనికి రానిట్లేదు, వీళ్ళు కుష్ఠరోగులు, వీళ్ళు లోనికి వస్తే వీళ్ళకేడ కరోనా వైరస్ వస్తుందో అన్నట్టుగా మూసుకున్నారు. ఏంది? తలుపులు బంద్ చేశారు. కుష్ఠరోగులకు పర్మిట్ లేదు, కుష్ఠరోగులు రాకూడదు. వీళ్ళు రాకూడదని, శత్రువులు రాకూడదని ఆల్రెడీ అక్కడ ద్వారపాలకులను పెట్టారంట. ఎవరిని? ద్వారపాలకులు అంటే ఏంది? గేట్ కీపర్స్. లోనికి రావాలన్నా పోవాలన్నా అక్కడ గేట్ కీపర్స్ అంటే వాచ్మెన్స్. పాస్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, లోనికి రావాలి. వీళ్ళకి పర్మిట్ ఎక్కడదండి? వీళ్ళు తల నిండా కుష్టే, చేతులన్నీ కుష్టే, మూతంతా ఏముంది? కుష్టి ముఖం పెట్టుకొని ఎక్కడ పోతారు? వీళ్ళకి మాత్రం పర్మిట్ లేదు. కుష్ఠరోగులకు బయటికి, లోనికి రానికి పర్మిట్ బయటనే. వీళ్ళు అనుకున్నారు లోనున్నోడు ఏదైనా చూడండి, లోనున్నోళ్ళు బయటికి వచ్చి, కుష్ఠరోగులు చుట్టాలు ఉంటారు కదండి, కొంతమందిని కరోనా వైరస్ ఉన్నోళ్ళని బయట పెట్టి ఏం చేస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో? ఫుడ్ పెడుతున్నారు. తెలుసు కదా ఎలా పెడుతున్నారో. నిన్న ఒక కుటుంబానికి వెళ్ళాం. పాపం మా బిడ్డకు కోల్డ్ వచ్చింది అనుకుంటా. పాపం ఇంటిలోని బయటికి రాలేకపోతుంది. ఎందుకంటే తనకు వచ్చిన కోల్డ్ని బట్టి ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుంది. అలా ఉండాలండి.
కొంతమందికి ఏమొచ్చినా ఏమైతుంది అని తిరుగుతూనే ఉన్నారు, అందరికి 10 మందికి అంటిస్తున్నారు. పట్టణాన్ని నాశనం చేసే దుర్మార్గులు వీలే. ఒక 14 రోజులు ఇంట్లో ఉంటే అయిపోతుంది కదండి, 10 రోజులు తగ్గేంత వరకు ఇంట్లో ఏమో అందరికి వస్తుంది కామన్ అంటున్నాడు, దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు, అదే నోటు తీస్తున్నాడు, అనా చక్కరి అనా టియాకి అంటున్నాడు. నోటు ఇంకొకటి పట్టుకుంటాడు, ఆనికి అంటుతుంది, ఆ నోటు ఇంకొకటి పోతుంది, అందరికి అంటుతుంది. నాకు కూడా అంటింది అట్లనే నాకు కూడా అంటింది. విస్తరించడానికి కారణం ఏంది? వీనికి సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోక. ఎక్కడ వాళ్ళందరూ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుని అరే బయటికి వెళ్తే సిరియనుల దండు మనం చంపేస్తుంది. వీళ్ళ కుటుంబస్తులకి ఈ కుష్ఠరోగులకి అప్పుడప్పుడు ఆహారం ఇచ్చొస్తారు, కొంతమంది ఆహారం ఇచ్చొస్తారు. ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది, బయటికి వెళ్ళొద్దు. ఇస్రాయల్ దేశంలో ఉన్న ఆ పట్టణం అంతా కంచె వేసేసి బయటికి వెళ్ళదు, ఎవడు కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేదు. రోడ్లలోనే ఏం చేస్తారు, బారికేడ్లు వేసి బ్లాక్ చేసేస్తారు, క్వారంటైన్ చేయబడ్డది, బయటికి వెళ్తాను లేదు. వాళ్ళ కుష్ఠరోగులకు ఆహారం పెట్టొద్దాం, అయ్యా మన ఆయన కుష్ఠ వచ్చింది బయట లేదో, లోపలికి వెళ్ళో. లోపటి నుండి ఆహారం బయటకు వస్తలేదు, బయట ఆహారం దొరకట్లేదు, కరువు తాండవం ఆడుతుంది, భయంకరమైన స్థితిగతులు. ఒక రొట్టె ముక్క కూడా దొరకలేని పరిస్థితిలో వీళ్ళు ఒక ఆలోచనకు వచ్చారు. మనం వెనుకకు వెళ్ళడం కంటే, పట్టణంలోనికి వెళ్ళడం కంటే సిరియను దండులోనికి వెళ్దాం. ఒకవేళ వాళ్ళు మనను బ్రతకనిచ్చినేడలా బ్రతుకుదాం, చచ్చిపోయిన ఎడలా చద్దాం. చెప్పండి, ఈ నలుగురు ఎట్లాంటి నలుగురు అంటే కుష్ఠరోగులైనా ఇలాంటి స్నేహం ఉండాలండి. 4 స్నేహితులను సంపాదించుకోండి. ఒక్క తాటి మీద ఉన్నారండి వీళ్ళు, ఒక్క తాటి మీద. ఈ నలుగురిలో 3 ఒక టైపు, ఒకడొక టైపు. దురాలోచన కలిగినోడు వీళ్ళ మధ్యలో లేడు. మన స్నేహం ఉంటే అట్లా ఉండాలి. నెగిటివ్ థాట్స్ వాడు, దురాలోచనడు ఎవడని ఉంటే వాడిని దూరం పెట్టడమే నీకు, నీ కుటుంబానికి, నీ గుంపుకు, నీ సమస్తానికి క్షేమం. వాడు కొంచెం అవిశ్వాసాల మాటలు మాట్లాడితే దూరం పెట్టువని. ఒక్కొక్క మాట నేర్పుతుందండి బైబిల్. వాడు అవిశ్వాస మాటలు వస్తున్నాయి, కృంగదీసే మాటలు వస్తున్నాయి. ఈ 3 ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మాట మాట్లాడుతుంటే వాడిని గుంపులో నుండి పక్కకు తీయాలి, లేకపోతే గుంపు అంతా చెడిపోద్ది. 4 ఒకే తాట మీద ఉన్నారు. రేయ్ ముందుకు పోదామా, పోదాం, సద్దామా, సద్దాం, చంపుతారా, సాపని. 4 కుష్ఠరోగులకు, 4 ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారంటే వీళ్ళు ఎవరితో మాట్లాడుకుంటారమ్మా, ఒకరితో ఒకరు వీళ్ళు మాట్లాడుకునే, ఒకరినొకరు డిస్కషన్ చేస్తారు. రే ఏమంటారు, నువ్వు అన్నదే నేను అబ్బా. ఇలాంటి కుష్ఠరోగులకు ఇచ్చిన ఐక్యత మనకు, మన సంఘంలో, సహవాసంలో, కుటుంబాలలో, మన స్నేహబంధంలో, రక్తబంధంలో దేవుడు కలగ చేయునుగాక. ఐక్యత, ఆత్మ కలిగించు. వాళ్ళు 4 ఒకే మాట మీద ఒకరినొకరు మాట్లాడుకుని పోదాం. ఎక్కడ పోదాం, వెనక పోదాం, ముందుకే పోదాం, ముందుకా, రైట్ ముందు. మరి చంపితే సద్దాం, బ్రతుకుతే సావును తెగించిన వారు, గట్టిగా చెప్దాం, సావుకు భయపడని వారు. ఒక మాట చెప్పాలన్నా, 2020 సంవత్సరం ముగించుకొని 2021లో అడుగుపెట్టిన మీరు ముందుకే సాగాలి. సాగడానికి ముందుగా సావు ఎదురైనా, ఒకవేళ 2021లో ఏమేమి వస్తాయో, 2020లోనే ఇది వచ్చింది, 2021లో ఏమొస్తాయో అని ఇప్పుడే నువ్వు దిగులు పడకు, జడియకు, బెడిసిపోకు. విశ్వసించు, నీ ప్రయాణం ముందుకే సాగించు. రాబో దినాల్లో ముందు సిరియనుల దండు ఉన్నా ఆ దండులో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఉండొచ్చు ముందుకు అపాయం. అందుకే అంటున్నాడు, చూడండి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, వీళ్ళు ఈ కుష్ఠరోగులకు ఇచ్చిన జ్ఞానం ఏందో తెలుసా, రేయ్ రాత్రంతా మనం ఇక్కడ ఉంటే మనకు అపాయము కలగొచ్చు. అంటే వీళ్ళు కుష్ఠరోగులే కానీ కాలాన్ని గుర్తెరుగుతారు. వీళ్ళు ఏ కాలాన్ని? రాత్రంతా మనం వీడినే తినుకుంటూ సుఖపడుకుంటూ వీడిని చూసి అబ్బో బంగారం, అబ్బో వెండి అనుకుంటున్నాం. అంటే మనకు అపాయము సంభవించకపోదో. వీళ్ళకి తెలుసు అపాయం వచ్చేది, తెలుసు అపాయము తప్పించుకోవడం తెలుసు. ఒకవేళ అపాయములో కూడా ఉపాయము లేని వారము మేము కామని వీరు ఎరిగిన వారు. ఈ నలుగురు
అపాయం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. ఆడికి వెళ్తే సిరియనుల దండు మమ్మల్ని విడిచిపెట్టదో, చంపుతుంది, కనికరం లేనివారో అని తెలిసి కూడా వీరేం చేశారో తెలుసండి, ధైర్యము చేసి అపాయమైన పర్వలే, శ్రమ అయిన పర్వలే, ఖడ్గమైన పర్వలే, ఏ కరువైన పర్వలే, మన దేవుడు మన పక్షముగా ఉంటాడు, మనం బయలుదేరదాం. ఈ 2021 సంవత్సరంలో మనం ముందుకే సాగాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి మధ్యలో మన దేవుడుండి మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన నీ ముందర నడవబోతున్నాడు. నీ కుటుంబం మధ్యలో ఆయన నడవబోతున్నాడు. నీ కార్యములన్నీ ఆయన సఫలం చేయబోతున్నాడు. ఆయనతో నడుద్దాం. సావైన బ్రతుకైన యేసుతో ఉందాం. ఆమెను చెప్దాం. సావైన బ్రతుకైన క్రీస్తులో ఉందాం. శ్రమలు వచ్చాయని తప్పిపోకు, నిందలు వస్తాయని తప్పిపోకు, కరువు వస్తుందని తప్పించుకోవడానికి మార్గాలు వెతుకోకు. ఏది ఏమైనా కరువులో ఆయనతో నిలబడదాం. అద్భుతాలు చేయవాడు మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బయలుదేరారు. పోతప్పుడు అంటుండు, పాట పాడుకుంటుండు. ఏం పాట? నా సైన్యముకే నా ముందు నడచి, నా సైన్యముకే అది. ఈ నలుగురు ఒకరి ముఖం, అరే నడుస్తుండా దేవుడు, ఏడ కనబడుతుంది, అదిగో వెళ్తుండా స్తోత్రం. విశ్వసించి వెళ్తున్నారు. చప్పట్లు కొట్టుకుంటూ, స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ వెళ్తున్నారు. వీరు పాటలు పాడుకుంటూ చూడండి, వీళ్ళు మౌనంగా దాక్కుంటూ మెల్లిగా వెళ్ళారనుకోండి. మీరు ఒక మాట చెప్పాలా, చెరసాల పునాదులు కదిలినాయి. పౌలు శీలలు పాటలు పాడి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు చెరసాల పునాదులు ఏమైనా అంటమ్మా, వీళ్ళు వెళ్తున్నప్పుడు భయం ఒకవైపు ఉంది, పట్టుకుంటారని తెలుసు. ఏదేమైనా నలుగురు అనుకుంటారు, అరే దేవుని స్తుతించుకుంటూ ముందుకెళ్దాం, స్తోత్రం 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 అనుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళ స్తోత్ర ధ్వని, వీళ్ళ యొక్క ఆరాధన ధ్వని దేవుడు ఆడ యుద్ధ ధ్వనిగా మార్చేశాడు. హల్లెలూయా. వీళ్ళ ధ్వని, వీళ్ళు ఒకవైపు ఆరాధిస్తుంటేనంట, శత్రువులకు ఆ ధ్వని ఏ విధంగా వినబడ్డదో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారంట, రే ఇశ్రాయేలు ప్రజలు, చూడండి ఆ మాట 6వ వాక్యం, యెహోవా రథముల ధ్వనియు, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియా దండునకు వినబడినట్లు చేయగా, సిరియా దండుకేమో ఈ ధ్వని. అసలు అది ఏదని? ఆరాధన ధ్వని, స్తుతి ధ్వని. ఉత్సాహముతో, ఉల్లాసంతో, ప్రభువా సావైనా బ్రతుకైనా ఇక నీవే, మేము ముందుకెళ్తున్నాం. పోయేటోళ్ళం ఎట్లాగో పోతాం, స్తుతించి పోతే బాగుంటుంది. ఆమె చెప్తా. వీళ్ళు డిసైడ్ అయిపోయారు, పోయేటోళ్ళం ఎట్లయినా పోతాం, ఆరాధించి పోదాం. పోయేటోళ్ళని ఎట్లయినా పోతాం, పాట పాడిపోదాం. పోయేటోళ్ళం పోతాం, ఎట్లా ప్రసంగం చేసి పోదాం. కొంతమందికి, నువ్వు రేపు పోతావు, ఇల్లు చుట్టుకో, ప్యాక్ చేసుకో, శుద్ధీకరించుకో, పోయి అన్నాను. నాయనా నేను పోతున్నాను నాయనా, గోడలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని నేను పిలిపించి, అయ్యో నేను పోతున్నాండా. పోతావని తెలిసినాక పాట పాడిపో, ప్రసంగం చెప్పిపో, నలుగురికి సువార్త చెప్పిపో, నలుగురికి మంచి చెప్పిపో. వీళ్ళు డిసైడ్ అయిపోయారు, ఎట్లాగో పోతాం రా బాబు, సువార్త చెప్పిపోదాం. ఐతార్ చెప్పండి, ఐతహార్ చెప్పండి, రాదా మీకు? ఐతహార్ రైతో ఫార్, ఏదైనా మరి దుంకేద్దాం అట్లా అని చెప్పేసేసి నాగార్జున సాగర్లో పోయి దుంకేయగలను. నేను అలాగే చేశానండి. నాకు అసలు ఈత రాదు, నాకేం రాదు. అప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పుకుంటే ఒక హిందూగా అప్పుడు నేను ఉన్నప్పుడు హిందూ దేవుణ్ణి ఒక ఆయనని ఆరాధించేవాడు. ఆమెని కాదు. నా ముంగట ఒకడు ఉన్నాడు, అని పేరు నర్సింగ్. వాడు వాళ్ళ నాయనానికి ఈత నేర్పించుండు, తుమ్మకట్ట కర్రగట్టి. అది తాటి చెట్టు బాయి. ఏ బాయి? బాయి పేరు ఏం పేరు? 7 తాటి చెట్టుల లోతంత లోతుంటుంది బాయి.
7 తాటి చెట్టుల లోతు అంత లోతు ఉంటుంది. ఆ బావిలో వీడు ఈత కొట్టుకుంటూ కొంచెం ఒడ్డొడ్డున కొట్టుకుంటూ వాళ్ళ ఆయన తుమ్మకర్ర కడితే మంచిగా ఈత కొడుతున్నాడు. నేను అప్పుడు చిన్న వయసులోనే చిన్న వయసులోనే వీళ్ళంతా నాకు భయపడతారు. ఎవరు? ఈ పిల్లకాయలందరూ. అంటే అన్న చిన్న వయసులోనే అన్న అనే పేరు సంపాదించుకున్నా. వీడు నర్సింగ్ ఉన్నాడు, వీడు ఈత కొట్టుకుంటా నన్ను ఎగతాలు చేస్తాడు. అంటే ఆయనకి ఛాన్స్ ఆడ దొరికిందని ఎగతాలు చేయడానికి. నేనేమో హీరోని కదా, బయటకు వస్తే ఆడ 0 అయిపోయా. నాకు అర్థం కాలే, వీడు నన్ను ఎగతాలు చేస్తున్నాడు ప్రభు. అంటే ప్రభు కాదు, అప్పుడు ఆయన. ఏం చేయాలి అర్థం కాక త్వరగా డ్రెస్ ఇప్పేసేసి పోయిగా పేరు చెప్పకూడదు, భలీ అని దుంకేసి నాన్న దుంకి కాలు చేతులు కొట్టక ఈత వచ్చేసింది. అయ్యో బాబో ఈత వచ్చేసింది అని చెప్పి ఇంటున్నాండి. ఇక ఆ సంబరం చూసుకోవాలి. ఇక ఆ తర్వాత నా అంత ఈతగాడు లేడు అప్పట్లో. నిజమండి. ఆ 7 తాటి చెట్టు బావి లోతులో మేము మ్యాచ్ పెట్టుకుంటుంటాం. నాదొకటి పిత్తలది సోపుది ఇది ఉంటుండే, ఏది మా నాన్నది. దాన్ని ఇసిరేసి అది లోనికి వెళ్ళి దిగబడిపోయినాక దాన్ని తీసుకొని రావాలి బయటికి, కింద బురదలో ఉన్న. అలాంటి మ్యాచ్లో, అలాంటి కార్యాల్లో ఫస్ట్ ర్యాంక్లో వచ్చాను. చప్పట్లు కొట్టారు, అప్పుడు కొట్టడం లేరు. రైట్, అలా జరిగింది. అట్లని చెప్పి నేను దుంకినాను, మీరు దుంకకండి, ఏడబడతాడు. ఏదైనా కానీ ముందుకు వెళ్ళిపోదాం, దేవుడు కార్యం చేస్తాడు. దేవుని అందు విశ్వాసం ఉంచారు వీళ్ళు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్తుతించుకుంటూ పోతున్నారు, ఆరాధించుకుంటూ పోతున్నారు. స్తుతించుకుంటూ వీర స్తుతి ధ్వని, ఆరాధన ధ్వని ఏమైందో తెలుసండి? వారికంట గుర్రముల ధ్వనిగా మార్చబడ్డది, వారికంటే రథముల ధ్వనిగా మార్చబడ్డది, గొప్ప సమూహపు ధ్వనిగా మార్చబడి వీళ్ళు ఒకరినొకరు మాట్లాడారు. రేయ్, ఈ ఇశ్రాయేలులు రాజు హిత్తీయులతో రాజులతోనూ ఐగుప్తుల రాజుతో బెత్తమిచ్చి, అంటే ఏంది, సంధి చేసుకొని మీరు మా మీదకి యుద్ధం వస్తే వాళ్ళని గెలిస్తే మీ పార్ట్నర్ మీకు ఇంత షేర్ 30%, నాకింత అని షేర్ బత్తమిచ్చి జీతమిచ్చి మాట్లాడుకొని మన మీదకి వస్తున్నారో బాబు అని చెప్పి వీళ్ళు రాత్రికి రాత్రి, మీరు అక్కడ గమనిస్తే వారు లేచి ఒకరితో ఒకడు మాట్లాడుకొని లేచి ఏమి తీసుకొని ఒక ప్రాణములు మాత్రం దక్కితే చాలనుకొని ఆ స్థలాలను విడిచిపెట్టి పారిపోయారంట. ఓరి బాబు, వీళ్ళు పారిపోతున్నారు, ఇంత పిరుకోలా. పారిపోయేటోడు ఎవడండి? పారిపోయేటోడు ఎవడు చెప్పండి? పిరుకోలు. ఈ పిరుకోలను చూసి మన పిరుకోలు చూడు ఎంత భయపడ్డారు. ఏ పిరుకోలు? రాజు పట్టణంలో ఉన్నాను, సిరియో దండును వాడు చూసి ఇట్లా కనబడేసరికి అది చూడగానే. అందుకే దేవుడు అంటున్నాడు, వాని ఎత్తుని వాని పై రూపాన్ని నువ్వు లక్ష్యం చేయొద్దు. వాడు కనబడడానికి హైటు వెయిట్ కనబడతాడు, కానీ ఆ తుస్సు. వాడు కనబడడానికి వెయిట్ హైట్ కనబడతాడు. మీకు కొంతమంది కను పనికి ఎందుకు లేట్ వచ్చినావు అని అంటాడు. అమ్మో సారు ఎట్టున్నాడు, ఆడు తుస్సు. వింటుర్రా? ఆడు తుస్సు. వాడు ఏం చేయలేడు. ముంగడు పోయి తుస్సు అనకండి. వాడు ఖాళీ పీపట్లున్నాడు, కానీ అదంతా ఖాళీ. సిరియను దండును చూడంగా రాజుకు వణుకు పుట్టింది, గొలియాతును చూడంగా సౌలుకి వణుకు పుట్టింది. ఒక బాలుడు పోయి చెప్తున్నా, సున్నతి లేని వాడు నువ్వెంతరా, ఐటురా, పర్సనల్ రా, ఖడ్గం రా, నా ఈటరా. ఎవరు మీరా? నా పక్షము ఉన్నవాడు నీకు తెలియదు, చూపిస్తా. బాలుడు ఎదిరించాడండి. నీ ముందర ఎంతమంది వారి హైటుని వెయిట్ని చూసి. అందుకే గత దినాల్లో వాక్యం చెప్పాను, హిత్తి ఏమంట 7 జాతుల వారంట నీ లెక్కకు మించిన, నీ విస్తారానికి మించిన విస్తారమైన బలము గలవారు, విస్తారమైన నీ సంఖ్యకు మించిన వారు, వాళ్ళు నీ శక్తికి మించిన వారు. అయినా వారి బలాన్ని నా దేవుడు బలహీనంగా నీ కొరకు మార్చబోతున్నాడు. వీళ్ళు స్తుతించుకుంటూ పోయారు. సౌండ్ వినగానే, ఆ సౌండ్ కూడా అంట యెహోవా చెప్తున్నాడు చూడండి, యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహముల ధ్వని సిరియా దండులకు వినబడునట్లు చేయగా.
ఖాళీ సౌండ్ వెనికిందా ఏం కదా రే, ధైర్యంగా ఉండు. సౌండ్ రాగానే వెనికిపోయి సౌండ్కే భయపడేటోళ్ళ వీళ్ళు. ఇంకా వీళ్ళు కత్తి తిప్పలేదు వింటున్నామా, వీళ్ళు ఇంకేం చేయలేదు. ఖాళీ అట్లా పాటలు పాడితేనే, ఇంకేం చేయలేదు. పాటలు పాడితేనే ఇంత సౌండ్ దేవుడు చేశాడు. ఇంకా దేవుని గురించి చప్పట్లు కొట్టి స్తుతించి వాయిద్యాలు వాడిస్తే ఆడనే చచ్చిపోతురు వీళ్ళు, గుండెలు పగిలి చచ్చిపోతురు. ఈ ధ్వనికి దేవుడు దాన్ని వారికి ఏ ధ్వనిగా మార్చాడు? గుర్రపుల ధ్వనిగా. నువ్వు దేవుని స్తుతిస్తే నీ స్తుతే గుర్రపు ధ్వనిగా మార్చబడుతుంది. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీ ధ్వని రథముల ధ్వనిగా మార్చబడదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించు. ఈ సంవత్సరం అంతా ఆరాధించు. నీ ఆరాధననే నీ శత్రువులను తరిమేటట్టు చేస్తుంది, నీ ఎదుటున్న బలవంతులను కూలుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతటిలో మనం ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీరు వెళ్ళి ఆ దండులో చేరి ఆ భోజనాలు అన్నీ అనుభవించి తర్వాత ఏం చెప్తున్నారు తెలుసా? ఇది మనకు మంచిది. ఒక మాట చెప్పాలండి, దాచిపెట్టుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు, కానీ వాళ్ళు ఏమంటారు? ఇది మనకు మంచిది కాదు. మనకు మేలు జరిగిందా 10 మందికి మేలు చేద్దాం. దేవునికి స్తోత్రం. మనకు మంచి జరిగిందా 10 మందికి మంచి చేద్దాం. మంచిని మనతోనే పెట్టుకోవద్దు, 10 మందికి పంచుదాం. ఇది మనం చేస్తున్నది తప్పు అని గ్రహించి ఒకరినొకరు మాట్లాడుకొని మంచి చేయడానికి నలుగురు ముందుకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శుభవార్త నలుగురికి తెలియపరిచారు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనకు జరుగుతున్న మేళ్లను, మనకు జరుగుతున్న మంచిని, మనకు జరుగుతున్న అద్భుతాలను 10 మందికి మనము ప్రచురము చేయుదుము గాక. హల్లెలూయా. ప్రతి ఇంట సువార్త ప్రకటించుదుముగాక. మన బంధువులకంతా కూడా దేవుడు మన పట్ల చేస్తున్న మేలును, గొప్ప కార్యములను మనం ప్రకటించుదుముగాక. ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి, రాజునకు వినిపిద్దాం, పట్టణస్థులకు వినిపిద్దాం. ఈ సంవత్సరం అంతా మనకు చేసిన మేలే సువార్తగా మారాలి. మనకు చేస్తున్న కార్యములే, అద్భుతాలే దేవుడు నీ నోటిని విప్పి నువ్వు దేవుని కొరకు సాక్షిగా వాడబడాలి. ప్రైజ్ ద లార్డ్. నీ సువార్త ఎక్కడి వరకు వెళ్ళాలి తెలుసా? రాజు వరకు వెళ్ళాలి, ప్రధానమంత్రి వరకు వెళ్ళాలి. నీ నోటి నుండి వస్తున్న సాక్ష్యం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళాలి. నీ పక్షంగా దేవుడు చేస్తున్న కార్యాలు పట్టణస్థులందరూ, గ్రామస్తులందరూ, నీ బంధువులందరూ వినున్నట్లుగా నీ అద్భుతాలు నీ పట్ల జరుగునుగాక. జరిగిన ప్రతి దానిని నువ్వు దాచిపెట్టక దేవుని కొరకు సాక్షిగా ప్రకటించుదువుగాక. గత సంవత్సరంలో మీరు దేవుడు చేసిన మేలు చాలామంది దాచిపెట్టారు. ఈ సంవత్సరంలో దాచిపెట్టకండి. ప్రతిరోజు ప్రతి సాక్ష్యమును ప్రభు సన్నిధిలో చెప్పండి, ప్రతి వ్యక్తికి చెప్పండి, ప్రతి వారికి దేవుడు చేస్తున్న మేలను పంచండి. ఆ మేల ద్వారా అనేకులు దేవుని తట్టు తిరగబోతున్నారు. నువ్వు అనుభవించిన మేలు వారు అనుభవించబోతున్నారు. నువ్వు అనుభవించిన మేలు విశ్వసించిన ప్రతి వారు అనుభవిస్తారు. విశ్వసించని వాడు గుమ్మముల మధ్యలో అనేకుల చేత త్రొక్కబడి అధిపతి చనిపోయినట్లు చనిపోబోతున్నారు. కాబట్టి విశ్వాసం ద్వారా అనేకులు జీవించబోతున్నారు. నీ నోటి నుండి వస్తున్న మాటనే అనేకులకు జీవాన్ని కలగజేయబోతుంది, అనేకులకు ప్రాణాన్ని పోయబోతుంది. నువ్వు మాట్లాడకపోతే అనేకులు చనిపోతారు. నీ నోరు తెరవబడునుగాక. నీ నోటి మాట ద్వారా అనేకులు బ్రతకాలి. నీ సాక్ష్యం ద్వారా అనేకులు బ్రతకాలి. దేవుని నిత్యత్వం వైపు, రాజ్యం వైపు నడిపించబడాలి. ఈ విధంగా దేవుడు మనందరినీ నూతన సంవత్సరంలో చేసి వాడుకొనబోతున్నందుకే 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారంటున్నారు, ఈ శుభకార్యమును, ఈ శుభదినము, ఈ దినము మనకి ఏ దినమంట? శుభదినం. ప్రతి దినము ఇశ్రాయేలు దేశంలో దేవుడు శుభదినంగా మార్చాడు. ప్రతి దినము వారికి కరువు లేకుండా చేశాడు. ప్రతి దినము వారికి సుఖక్షేమాలని దేవుడు కలుగజేశాడు. నేను చెప్తున్నానండి, ఈ దినం మొదలుకొని ఈ సంవత్సరం అంతా మీకు శుభదినములే దేవుడు కలగజేయబోతున్నాడు. ఏ దినమున మీకు దుర్దినాలు రావు. ఏ దినము మీకు చెడ్డ దినముగా మార్చబడదు. ఏ దినము మీకు కీడుగా మార్చబడదు. నా దేవుడు సెలవిస్తున్న మాట, ఇది మొదలుకొని రాబో దినాలన్నీ మీకు శుభదినములే. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా.